చిట్ ఫర్ చిట్ కామెడీ ఛానల్. కామెడీ న్యూస్ ఫ్రమ్ నారద్. ఈరోజు మన టాపిక్ పిల్ల చేష్టలు. పిల్ల చేష్టలు అంటే కోతి చేష్టలు అనుకుంటాం, కానీ అందులో ఎన్నో అర్థాలు పరమార్థాలు ఉంటాయి. లెటర్స్ టేక్ 1975 to 85. వీళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు, అందులో ఫౌల్స్ కావాలని చేస్తారు. వీరు క్రికెట్ ఆడుకుంటున్నారు, అవుట్ని నాట్అవుట్ అని వైడ్ అని ఇలా గొడవలు పడుతూనే ఉంటారు. ఈ కుర్రాళ్ళలో ఎవరైనా ఉడికిపోయి నీ అమ్మ అని తిట్టాడు అనుకోండి, ఎవరినైనా ఊరే చెప్తున్నాను అమ్మల జోలికి వచ్చావా బాగోదు అని కోపంగా వార్నింగ్ ఇస్తాడు, గర్జిస్తాడు, ఇంకా ముదిరితే 4 తగిలిస్తాడు. ఇటువంటి గొడవలు మా స్కూల్లో తరచుగా జరిగేవి. అది అమ్మని అన్నందుకు వాడికి వచ్చిన కోపం. అమ్మ మీద ప్రేమ ఉన్నవాడు మాత్రమే అలా స్పందించగలడు. అటువంటి ప్రేమికులు తప్పకుండా దేశ ప్రేమికులుగా తయారవుతారు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడ పుట్టాడు? ఢిల్లీలో పుట్టాడు. అతడి బాల్యం కూడా 75-85 మధ్య అలాగే జరుగుంటుంది కదా. మరి ఎలా మారిపోయాడేమిటి? విదేశీ గడ్డపై స్వదేశాన్ని విమర్శించడం ఎంత పెద్ద నేరం? నీయమ్మ అంటేనే కోపం వచ్చిన జనరేషన్లో పుట్టిన రాహుల్ గాంధీ తల్లి లాంటి దేశాన్ని ఎలా విమర్శించగలుగుతున్నాడు? దేశద్రోహులతో ఎలా స్నేహం చేస్తున్నాడు, అది బాహాటంగా. భారతదేశానికి ప్రతిపక్ష నాయకుని హోదాలో అతడికి ఎంత బాధ్యత ఉంటుంది? అటువంటి బాధ్యతలను విస్మరించి తన దేశాన్నే విమర్శించడం ఎంత పెద్ద నేరం? అవును, ఇటువంటి నేరాలకు రాజ్యాంగంలో శిక్షలేమీ లేవా? దేశాన్ని కించపరచడం అంటే దేశ సార్వభౌమత్వాన్ని తోలనాడినట్టే. అది దేశద్రోహమే కాదంటారా? అసలు ఇదంతా తెలిసి చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా? కాన్బట్ పొజిషన్లో ఎవరి చేతిలోనైనా కీలబొమ్మ అయిపోయినాడా? ఏది ఏమైనా ఆయన వాషింగ్టన్లో చేసిన ప్రసంగం దుమ్ము రేపుతోంది. అతను మాట్లాడిన తప్పుల తడకలకి విమర్శకులు తలలు పట్టుకుంటున్నారు. తినగ తినగ వేము తీయగుండు, అనగ అనగ అబద్ధము నిజమను భ్రాంతి కలుగజేయు. నేటి మన జోకు వార్త నీ యమగోళ. అది యమలోకం. యముని బోన్లో 2 మనుషులు. వారిద్దరూ కొట్లాడుకుని చచ్చి ఇక్కడికి వచ్చినారు ప్రభు. ఎందుకు కొట్లాడుకుంటురి? వాడు నన్ను నీ అమ్మ అని తిట్టాడండి, అందుకు మేము కొట్లాడుకున్నాం, చచ్చాం. యముండా, అమ్మను తిట్టుట సహించరాని నేరము, తిట్టినందుకు చంపుట కూడా నేరమే. అక్కడే ఉండి ఇదంతా విన్న సీనియర్ ఎన్టీఆర్ గారు అమ్మ కోసం చచ్చుట పుణ్యమే అని అంటూ ఇలా పాట అందుకున్నారు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి నిన్ను కన్నదో, ఆ తల్లిని కన్న భూమి. ఆ జన్మభూమినే తాకట్టు పెట్టేస్తున్న రాహుల్ గాంధీ పరిస్థితి ఏమిటి ప్రభో? యముండా ఎవరది? వాడు రాహుల్ గాంధీ అభిమాని ప్రభో. ఆయన చేష్టలు భరించలేక, అబద్ధాలు వినలేక ఆత్మహత్య చేసుకుని ఇక్కడికి వచ్చాడు ప్రభు. ఇసి ఆత్మహత్య మహాపాతకము. అయినను జన్మభూమి కోసం పరితపిస్తూ ప్రాణములు వదులుట పుణ్యమే. చిత్రగుప్త, నీ అభిప్రాయమేమి? అతడి ఆర్తనాదములో న్యాయం ఉన్నది ప్రభు. స్వదేశమును విదేశములలో కించపరచుట అతడికి పరిపాటి అయిపోయినది ప్రభు. యముండా, కన్న తల్లి కంటే జన్మభూమి గొప్పది. జన్మభూమిని అవమానించిన వాడు ఎవడైనా శిక్షార్హుడే. అటువంటి చట్టములు తేవాలని భారతమునకు లేఖ వ్రాయుడు చిత్రగుప్త.